ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. నటనకు పెట్టని కోటలా నిలిచి దశాబ్దాల పాటు సినీ ప్రపంచాన్ని అలరించిన కోట ఇక వీడ్కోలంటూ సెలవు తీసుకున్నారు. అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. అభిమానుల అశ్రు నయనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1945 జులై 10న జన్మించారు కోట శ్రీనివాసరావు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయిన కోట నటనపై ఇష్టంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకున్నారు. చిన్నతనం నుంచే నాటకాలపై మక్కువ పెంచుకుని సినిమాల వైపు ఆకర్షితులయ్యారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విజయవంతంగా కొనసాగింది. 4 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో వెలుగొందిన కోట 750కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన కోట శ్రీనివాసరావు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఫిలిం నగర్లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. కోట పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు కోట పార్థివ దేహానికి నివాళులర్పించారు. చిరంజీవి, అల్లు అరవింద్, రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు సినీ ప్రముఖులు కోటను కడసారి దర్శించుకున్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నటులు బాబు మోహన్, బ్రహ్మానందం కోట పార్థివ దేహాన్ని చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను రేపు వస్తానని చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట, కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.